మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈమె ఒక రాజకీయ నాయకురాలు. ఈమె పేరు రాధికా కేర్. అయితే ఈమె కాంగ్రెస్ పార్టీలో గత 20 ఏళ్ళుగా చక్కగా కాంగ్రెస్ లీడర్గా ఆమె ఎన్నో సేవలు అందించింది. ఈమె మొన్న మధ్యన ఒకరోజు ఏం చేసిందట అంటే అయోధ్య రాముని దర్శించుకోవడానికి వెళ్ళిందట. ఇంకేముందండి, ఈ విషయం తెలిసింది. కాంగ్రెస్ వాళ్ళందరూ రాముడికి వ్యతిరేకం కదా, ఈమె అక్కడికి వెళ్ళిందని చెప్పేసి ఈమె పార్టీ కార్యాలయానికి వెళ్ళగానే అందరూ కలిసి ఆమె నిర్బంధించి హెరాస్ చేసిండట, చాలా ఇబ్బంది పెట్టారట. అది తట్టుకోలేక ఈమెకు చాలా బాధ అనిపించి కాంగ్రెస్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్లందరికీ కూడా చెప్పిందట. కానీ ఈమెకు ఎటువంటి న్యాయం చేయలేదట వాళ్ళు. అందుకని ఈమె కళ్ళు తెరిచి నిజం తెలుసుకొని వీళ్ళు ఎప్పటికైనా మన ధర్మాన్ని కాపాడేవాళ్ళు కాదు, మన దేశాన్ని కాపాడేవాళ్ళు కాదు అని జ్ఞానోదయం అయ్యి ఆ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసింది ఇప్పుడు. మరి అందుకే ఎప్పుడైనా మన ధర్మాన్ని గౌరవించేవాళ్ళు, మన సాంప్రదాయాలు పాటించేవాళ్ళు, భక్తి శ్రద్ధ కలిగిన వాళ్ళే మన స్త్రీలను గౌరవిస్తారు. ఆ విషయం మనం అందరం తెలుసుకోవాలి. మరి నేను చెప్పే విషయం అబద్ధం అంటే ఆమె మాటలోనే వినండి. విని మనం ఎటువంటి వాళ్ళను ఓటేసి గెలిపించాలో నిర్ణయించుకోండి. प्रदेश कांग्रेस कार्यालय में अभद्रता हुई, मुझे वहाँ पे धक्का मुक्की करी गई, कमरे में बंद कर दिया गया, लेकिन मेरे साथ न्याय नहीं हुआ। मैं चीख चीख कर गुहार करती रही, छोटे से लेकर सबसे बड़े शीर्ष नेतृत्व तक गुहार करती रही।